హలో ఎవ్రీవన్, ఎక్కడున్నాను మీకు అర్థమైపోయిందా? వోక్సన్ యూనివర్సిటీస్కి వచ్చాను. సో వోక్సన్ యూనివర్సిటీ గురించి నన్ను లాస్ట్ ఇయర్ నుంచి కూడా చాలా మంది పిల్లలు యూట్యూబ్లో కమెంట్స్లో అడుగుతున్నారు. సో లాస్ట్ ఇయర్ కుదరలేదు, బట్ ఈ ఇయర్ అయితే నాకు కుదిరింది. కాబట్టి ఈరోజు వోక్సన్ యూనివర్సిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీ తరపు నుంచి నేను తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చాలా యూనిక్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది. సో ఆ యూనిక్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే నాకు తెలిసిన విషయం అంటే ఇక్కడ చదివే పిల్లలు మన స్టూడెంట్స్ చెప్పిన రివ్యూస్ని బట్టి కూడా వోక్సన్ యూనివర్సిటీలో బీటెక్ ప్రోగ్రామ్ అంటే కేవలం బీటెక్ ప్రోగ్రామే కాదు, ఇంకా చాలా 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 ఇంటిగ్రేటెడ్ చేసుకుని పిల్లలు బోల్డ్ అని సాధిస్తున్నారంట. అండ్ ఇక్కడ బోల్డ్ అన్ని స్కూల్స్ ఉన్నాయి, కేవలం బీటెక్ కాకుండా ఇక్కడ బిజినెస్ స్కూల్ ఉంది, అలాగే ఇంకా చాలా చాలా స్కూల్స్ ఉన్నాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ ఈ రోజు నా ద్వారా మీరు తెలుసుకుంటారు. సో లెట్ us స్టార్ట్. వోక్సన్ యూనివర్సిటీ గురించి నేను ఎన్నో చెప్తున్నాను, ఇక్కడ ఉండేవాళ్ళు బోల్డ్ చెప్తున్నారు, కానీ దీని గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కరెక్ట్గా మనకి గ్రౌండ్ రియాలిటీ చెప్పేది ఎవరు అంటే అక్కడ చదివే స్టూడెంట్స్. సో ఇప్పుడు నేను కొంతమంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వోక్సన్ యూనివర్సిటీలో స్టడీస్ ఎలా ఉంటాయి, అది ఒక స్టూడెంట్ హోల్సమ్ లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాము. సో హాయ్. Hello ma'am. Can you introduce yourself? Yes, so I am Sri Arshit Reddy from BTech first year, doing my major in AI/ML. So I was very much fascinated towards AI and machine learning. So and Voxen was giving me the best curriculum available. So I chose Voxen as my option for AI/ML. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఈ అబ్బాయి ఏఐఎంఎల్లో ఉన్నాడు. కానీ ఇంకా ఏఐఎంఎల్ అంటే అంతేనా, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మషిన్ లెర్నింగ్ తప్ప ఇంకేం ఇదే సబ్జెక్ట్? నార్మల్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఇదే జరుగుతుంది కదా మరి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను AML మాత్రమే చేయకుండా నాకు ఇక్కడ ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. నేను ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు డూ మై ఓన్ స్టార్ట్అప్, నాకు ఆపర్చునిటీస్ ఇస్తారు. రీసెర్చ్ చేయాలంటే రీసెర్చ్ ఆప్షన్స్ ఉంటాయి మాకు. ఆర్ ఎల్స్ నేను లేదు సార్, నేను టోటల్గా ఇప్పుడు AML తో నేను బిజినెస్ 100% అంటే మిక్స్ చేస్తాను. ఫ్యాకల్టీస్ దానికి 100% సపోర్ట్ ఇస్తారు, ఎందుకంటే మాకు ఫ్యాకల్టీస్ దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ మెనీ ఏరియాస్. సో దానివల్ల మాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది ఇందులో. ఓకే, సో ఫస్ట్ ఇయర్ లోనే మీరు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు కూడా ఆలోచించారు, బీయింగ్ ఎన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్. సో నువ్వు ఏమైనా స్టార్ట్ చేసే ఏమైనా ప్రపోజల్స్ పెట్టావా, వీళ్ళకి ఏమైనా ఇచ్చావా? సో అట్ ప్రెసెంట్ నేను వాక్సన్ రాకముందు నాది ఒక స్టార్ట్అప్ ఉంది, విచ్ ఇస్ అన్ ఎడ్యుటెక్ స్టార్ట్అప్. సో ఇప్పుడు వాక్సన్ వచ్చిన తర్వాత నౌ ఐఎమ్ ప్లానింగ్ మై సెకండ్ స్టార్ట్అప్, విచ్ ఇస్ ఇన్ ఈ-కామర్స్ అండ్ ఇన్-పర్సన్ షాపింగ్. సో దానికి నేను ఆల్రెడీ వాక్సన్ లో పిచ్ చేశాను. దే ఆర్ ఆల్వేస్ రెడీ టు గివ్ మీ ఇంక్యుబేషన్ అండ్ సపోర్ట్ వెన్ ఎవర్ ఐ వాంట్. ఓకే, సో ఒక బీటెక్ చదివే స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది ఇక్కడ? అంటే ఓన్లీ వీడు సిఎస్సి తీసుకున్నాడు కాబట్టి సిఎస్సి కోర్స్ నేర్పించడము అలాగనా, లేదంటే ఇంకా ఎలా ఒక స్టూడెంట్ కి బెనిఫిట్ అవుతుంది ఇక్కడ? అంటే ఇప్పుడు AML చేస్తుంటే కంపల్సరీ AMLకే స్టిక్ అవ్వాలి, నువ్వు AML ప్రాజెక్ట్స్ చేయాలి అట్లేం కంపల్షన్ లేదు. వీఆర్ గివింగ్ ఎక్స్పోజర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ అవైలబుల్. సో ఫస్ట్ ఇయర్ if you want to do any other project, like నేను cyber security side కూడా ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే I could choose that as my minor. బికాస్ నేను కూడా చాలా సార్లు పిల్లలకి చెప్తూ ఉంటాను, వాళ్ళు ఏఐ తీసుకోవాలి బూమింగ్ కాబట్టి, లేదంటే నేను సైబర్ సెక్యూరిటీకి వెళ్ళాలా అని పిల్లలు అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ చదివిన పిల్లోడికి ఏఐ అంటే ఏంటి, అక్కడ ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి ఏం తెలియదు. వచ్చిన తర్వాత లేదు నాకు ఏఐ కాదు, నేను కోడింగ్ వైపు వెళ్తాను, లేదంటే ఇలాగ సైబర్ సెక్యూరిటీ వైపు వెళ్తాను, లేదు అంటే ఇది కాదు నేను బిజినెస్ సైడ్ వెళ్తాను, ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నాను, ఒక స్టార్ట్అప్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇలాంటి వాటన్నిటినీ కూడా ఇక్కడ వోక్సన్ లో మీకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ కి కంపల్సరీ ఒక కన్ఫైన్డ్ బౌండరీస్ పెట్టకుండా యూ వాంట్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, వాక్సన్ విల్ ఆల్వేస్ బి హెల్పింగ్ యూ అందులో. ఎక్సలెంట్ యాక్చువల్గా. సో బీటెక్ అంటే బీటెక్ లో చదివే ఆ కోర్సులు మాత్రమే కాకుండా ఎన్నో రకాల మల్టీ టాస్కింగ్లు చేస్తున్నారు ఇక్కడ పిల్లలు. సో అలాంటి ఇంకొక బీటెక్ స్టూడెంట్ తో మనం ఇక్కడ మాట్లాడదాము. హాయ్, హౌ ఆర్ యూ? I'm good. ఓకే, so may I know your name? My name is Chedu Venkata Satyasai. Okay, so you are in first year, second year? I'm a first year student enrolled in the STEM program of the university with specialization in data science. Oh, you are specialization in data science. Yes. So how do you feel data science study and all? Is it hectic for you or it is good? Are you enjoying? I've maintained a roadmap for the field of data science to enter the field as a data professional, along with try to represent in the field
for a longer duration. ఇప్పుడు నేను ఒక ల్యాబ్లోకి వచ్చాను వోక్సన్ యూనివర్సిటీలో. ఈ ల్యాబ్లో మొత్తం డ్రోన్స్, రోబోటిక్స్ అన్నీ కనిపిస్తున్నాయి నాకు. సో ఇక్కడ వీటి గురించి కూడా మనం ఒక స్టూడెంట్ నుంచి అడిగి తెలుసుకుందాము. హే హాయ్, కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? Hello, ma'am. Myself Raunak Agarwal. I am currently pursuing my BTech degree from Vauxhall University, and in first year I have done projects like ELP and SIP on which I am working. And here we develop apps. We make robots. We do coding and we debug the code and everything. We are working on research paper. We are having different types of experience over here, and we are having a good mentorship, which helps us to go to next level in what we are doing. హౌ ఇస్ ద ఇంటరాక్షన్స్? మీ టీచర్స్, మెంటర్స్ ఎవరైతే ఉంటారో, హౌ డు దే ఇంటరాక్ట్ విత్ యూ? లైక్ డూ దే ఎంకరేజ్ యూ అండ్ మేక్ యూ డూ ఆల్ దిస్ స్టఫ్, ఆర్ యూ గో విత్ అన్ ఐడియా అండ్ సార్ ఆర్ మ్యామ్ ఐ హ్యావ్ అ ఐడియా లైక్ దిస్ అండ్ దే ఎంకరేజ్? వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా? We go them and ask them their help, so they be throughout the journey and they help us throughout everything. సో ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ఫ్రెండ్లీ నేచర్? Yeah, everyone are friendly. ఎనీ డౌట్ యూ ఆస్క్? Yeah, they will clarify the doubt. ఓకే, సో యూ హ్యావ్ అ వెరీ ఫ్రీ హ్యాండ్ టు యాక్సెస్ Free ఆల్ hand దిస్. to access. Yeah. సో ఫస్ట్ ఇయర్ లో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు, రీసెర్చ్ పేపర్స్ పబ్లికేషన్ చేస్తున్నారు, ఆంటర్ప్రెన్యూర్షిప్ లో కూడా వెళ్తున్నారు. ఇవన్నీ వీళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే చేస్తున్నారు. సో దేర్ ఇస్ అ లాంగ్ వే టు గో అనమాట. సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ స్టెప్స్? నెక్స్ట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ టు గో హెడ్? Plans are like we are going for entrepreneurship, learning many things like digital marketing, studying market, and basically working about them. ఓకే. I am currently doing web development part in its Prelude company. What I feel is, tell me if I'm correct or not, Vauxhall University lo it is not only a BTech degree course offered kada, there are many schools. Ikkada business school undi, alage humanities school undi, art school undi, BTech school undi. So does this help you anywhere? Like idi oka advantage anukocha, like this BBA school, business school and BTech school, you can have a access kada, you can have a advantage. Am I correct here? Yeah, you are correct. Absolutely, we can have advantage. We can go through any faculty over there, and whatever we need, we can tell them and let them know, so that they can help us or they can guide us throughout that. ఓకే, సో నాకైతే ఇది బెస్ట్ పార్ట్ అనిపించింది. బికాస్ నార్మల్గా ఇంజనీరింగ్ కాలేజెస్లో కేవలం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు, బట్ ఇక్కడ మనకి బిజినెస్ స్కూల్ కూడా ఉండడంతో ఈ బిజినెస్ స్కూల్ వాళ్ళ ఐడియాలు అండ్ బీటెక్ వాళ్ళ ఐడియాలు రెండు ఇంటిగ్రేట్ అవుతున్నాయి. ఇది నాకు చాలా నచ్చిన బెస్ట్ పార్ట్ అట్ వోక్సన్ యూనివర్సిటీ అనుకోవచ్చు. సో ఇంకొంచెం మంది స్టూడెంట్స్తో ఇంకా మాట్లాడదాం మనం. ఇప్పుడు ఇంకొక స్టూడెంట్తో మనం మాట్లాడదాము. ఈ స్టూడెంట్ మనకి స్పెషల్గా ఏఐ గురించి మాట్లాడుతున్నారు. బికాజ్ అందరికీ తెలుసు రాబోయే భూమ్ అంతా ఏఐ తీసుకోవాలా వద్దా అని చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు. కాబట్టి ఒక స్టూడెంట్ ఆల్రెడీ ఏఐలో చదువుతున్నారు కాబట్టి ఆ స్టూడెంట్ని కూడా అడిగి తెలుసుకుందాము. హాయ్. Hi, ma'am. Can you introduce yourself? Yeah. I am Emmanuel, pursuing my BTech in specialization in data science in Vauxhall University. This is our AI research lab. Here we learn how AI works and all the algorithms required for the AI modules. నేను మీ ఫ్రెండ్స్ని కొంతమందిని కలిసాను. ఒకళ్ళేమో బీటెక్ చేస్తూ ఆంటర్ప్రెన్యూర్షిప్ అన్నారు, ఒకళ్ళేమో బీటెక్ చేస్తూ స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తానన్నారు, ఇంకొక అబ్బాయి ఏమో నేను బీటెక్ చేస్తూ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేస్తున్నాను అన్నాడు. సో అలా నువ్వేమైనా చేస్తున్నావా? నీకేంటి స్పెషలైజేషన్స్ చెప్పు ఒకసారి. Well, I am also into an entrepreneurship journey where, according to my academics as well as entrepreneurial journey, it's going very smoothly by the help of COTD head. Burner sir is helping me. He is my mentor for my startup. My startup we provide digital marketing services by data-driven analytical by AI. Also, the company name is It's Prelude. I'm managing clients as well as interns in the BTech first year itself by the help of faculties as well as other mentors who are into various schools. Like my friend might be said you that School of Business faculties are helping for business growth, and other than this, liberal arts faculties are helping how to approach the things and what are the diversities were there for the geographical area, and these all things are going on. Okay, so the liberal arts they also help BTech people. Yeah, here in Vauxhall the thing is like we all are friends together. We work. If I need any help, I will be going and approaching for something, and they are
ready to help me out. Especially faculties are very friendly. ఓకే Yeah. సో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఇక్కడ బిజినెస్ స్కూల్, లిబరల్ ఆర్ట్స్ ఇలా చాలా ఉన్నాయి కదా. సో బీటెక్ వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ అనమాట. యాజ్ ఐ సెడ్, ఇప్పుడున్న జనరేషన్కి ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోదు కదా, మల్టీ టాస్కింగ్, మల్టీ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. సో అలాంటివి డెవలప్ చేసుకోవడానికి వీళ్ళకి ఇక్కడున్న అన్ని స్కూల్స్ ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్తో చాలా హెల్పింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఇయర్లోనే ఇన్ని చేస్తున్నారంటే ఇంకా వే లాంగ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వెళ్ళేటప్పటికి ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారు. సో మంచి కెరియర్ పాత్ ఉంది. యాక్చువల్గా నాకు వోక్సన్లో నచ్చింది కూడా ఇదే అనిపించింది. దిస్ ఇస్ ద హైలైట్ ఫ్యాక్టర్ ఫర్ మీ ఇన్ వోక్సన్. సో వోక్సన్లో కేవలం బీటెక్ అంటే బీటెక్ కాదు, వాళ్ళు ఇంకా చాలా ప్యారలల్గా ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు బీటెక్ చేసిన తర్వాత నువ్వు కంప్లీట్ బీటెక్లోనే ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఒక స్టూడెంట్ అప్పటికే వాళ్ళు ప్యారలల్గా ఒక ఆంటర్ప్రినర్షిప్, ఒక స్టార్ట్అప్ చేయడము, లేదంటే ఇంకా ఈ ఏఐ డేటా డ్రివెన్ మల్టీ టాస్కింగ్ వర్క్స్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి కెరియర్, ఒక మంచి పాత్ అనేది, బంగారు భవిష్యత్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. హే హాయ్, నీ ఇంట్రొడక్షన్ చెప్పగలవా ఒకసారి? So I'm Ritvika. I'm a BTech student first year. So I'm from AIML actually. ఓకే. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి వోక్సన్లో? యాక్చువల్లీ చాలా బాగుంటుంది. మాకు స్పోర్ట్స్ కోచెస్ కానీ, అకాడమిక్కి కోచెస్ కానీ, ఫ్యాకల్టీ కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ ఇంటర్నేషనల్గా వెళ్ళొచ్చు, రావచ్చు. వీ హ్యావ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. మరి ఇప్పుడు సిఓటీడీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, దాంట్లో నీ రోల్ ఏమైనా ఉందా? సో బేసిక్లీ ఐఎమ్ అన్ L&D అంబాసిడర్. అన్ని ఇయర్స్ వాళ్ళు కూడా దే కెన్ బి L&D అంబాసిడర్. సో వీ ఆర్గనైజ్ ఈవెంట్స్, వీ టెల్ దెమ్ అబౌట్ అ కాన్సెప్ట్. అది ఏఐ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు. వీ ఆర్గనైజ్ ఫ్యూ గేమ్స్. సో వాళ్ళు వస్తారు, ఎంగేజ్ అవుతారు. దే హ్యావ్ గిఫ్ట్స్ ఆల్సో. సో యా, ఇట్స్ ఆల్ ఫన్. సూపర్, యాక్చువల్గా చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మనం రైట్ నౌ నేను చూస్తున్నాను స్పోర్ట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నట్లున్నారు ఇక్కడ. మాకు ఒలింపియాడ్స్ ఉంటాయి, స్టూడెంట్స్ అలా స్పోర్ట్స్ లో ఒలింపియాడ్స్ జరుగుతాయి ఇక్కడ. ఓ, స్టూడెంట్స్ కి ఫ్యాకల్టీ, క్రికెట్ లీగ్స్ అన్నీ ఉంటాయి. ఓకే ఓకే. సో మీ ఫ్రెండ్ ఎవరో ఫుట్బాల్ ఆడుతున్నట్లుంది, ఏమైనా ఇంట్రడ్యూస్ చేయగలవా? There is. ఓకే So she is my friend Riddhi, ఓకే. great football player. ఓ, హాయ్ Riddhi. Hello, I'm Riddhi. Nice to meet you. Nice to meet you too. I saw you playing a lot of football. Amazing you're playing. Thank you. Okay. How do you define, like here sports are given equal importance as well as academics? Yeah, it is. Like if you see, as we have Bloomberg labs and then different type of labs, here also we have different sports facilities, and we have many coaches who guide us. So I think it is given and we have international sports coaches as well. Okay. So I think it is given Equal important. As academics also, I saw all the industry people were there, and for sports also they are bringing international coaches. So adi kuda serious gaane teeskunna. Now tell me, how are you able to balance this acads and sports? How are you able to balance? So like I get up at 6 o'clock, I train on my own or go to the gym, and then maybe classes. It's like football is a stress reliever for me. Okay. So I have to find time, and academics is important as well, you know. So what I do is I time manage my, whole day, and then I give importance to football and academics equally. Okay, so you're following your passion and dreams as well. Yeah. Yeah, okay. That's amazing you're playing. Superb. Thank you. ఇప్పుడు అసలు వోక్సన్ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? బికాజ్ మనకి ముందు నుంచి వీళ్ళు చెప్పేది యునిక్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది చెప్తున్నారు. సో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది కనుక్కోవడానికి ఒక ఇంపార్టెంట్ వ్యక్తితో నేను ఇక్కడ ఉన్నాను. సో ఒకసారి కనుక్కుందాం. హాయ్. Hi, I'm Charlotte Melvina, and I'm the head of admissions at Woxen University. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ఆస్క్ దాట్, నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఒక యూనిక్ అడ్మిషన్ ప్రాసెస్, బికాస్ వోక్సన్ ఇస్ నాట్ అ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ద కన్వెన్షనల్ ఇంజనీరింగ్ కాలేజ్. సో వాట్ ఈస్ దిస్ యూనిక్ అడ్మిషన్ ప్రాసెస్? వాట్ ఈస్ ద అడ్మిషన్ ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ హియర్? Sure. So it is a very simple 4-step process. First, student needs to fill an application process just like any other university. Yes. An application form with both academics and personal details. Once the student fills the application, they will have to write an entrance test. So we have Woxen joint entrance test for engineering students. Okay. And additionally, we also accept several entrance tests. Few of them I can say we accept MCET, JE mains, then we have VIT, MHT also. Okay. And additionally SAT and CUET. And once the student is eligible in the entrance test,
they will go ahead to the next process, the third step, which is personal round of interview. ఓకే And in the interview, we will evaluate them. And and the final round would be offer letter will be released. Okay, so here I have two questions to ask. So first question is, what is unique in this 4 steps? What makes it unique? Sure. Firstly, I would highlight one point that students, all the engineering students, under almost everyone, whoever wants to join engineering program, they will be too competitive. Parents, students, అందరూ చాలా competitive. చాలా tests రాపిస్తారు parents కూడా. Yes. చాలా entrance tests రాపిస్తారు. To make sure that the ward is going to the best college. Keeping that and capturing that point, ఎన్ని tests ఇచ్చినా కూడా students, అన్ని tests లో best of 2 అనేది కన్సిడర్ చేస్తాం. Okay. సపోజ్ దే ప్రొవైడ్ 3 tests to us or 4 test scores, అన్నిట్లోకి బెస్ట్ స్కోర్ తీసుకొని we will reward them with the right scholarship. Okay. మా మెయిన్ ఎయిమ్ ఆఫ్ వాక్సన్ యూనివర్సిటీ is to award them with the maximum best scholarship. Okay. Because that will even encourage the student and also reward them for their meritorious performance. దిస్ ఇస్ వెరీ గుడ్ పార్ట్. సో నేను మీకోసం కూడా ఒకసారి చెప్తాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, సో అవన్నీ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదో ఒకటి మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంటారు, దానిని బేస్ చేసుకుని కూడా ఇక్కడ స్కాలర్షిప్ ఇస్తాము అంటున్నారు. సో నౌ కమింగ్ టు మై సెకండ్ క్వశ్చన్, ఐ ఫౌండ్ వన్ ఆఫ్ ద స్టెప్స్ యు ఆర్ సేయింగ్ ఇస్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఫర్ అ బీటెక్ అడ్మిషన్ ఆర్ అ BBA admission, why do you conduct a personal interview? Very well asked. So for the kind of curriculum or for the kind of culture that we developed at Voxen, it is very holistic everywhere, whether it is cutting edge curriculum that we have or the student environment. It is very inclusive in nature, that we have different set of students, different set of parents coming in, and also the industry aligned curriculum. For all of it, we want any applicant or any student who wants to join Voxen to be ready for that rigor. Okay. And for which we want to evaluate student not just on their merit but also on their personality. Okay. How well they can fit in this culture, or how well they can gel up with whatever we are providing to them. Because end of the day, whether they join any university, not just Voxen, they all go out searching for their opportunities, making a life. Now, if we do not give them the right program that they fit into, Yes. it will be difficult for them to find a future. Correct. So through the interview process, we make sure that not just meritoriously they are ready, but also culture wise and program wise they are ready to sit and learn things. ఓకే, సో ఇదే అనమాట యూనిక్నెస్ అంటే, ఇక్కడ ఉంది యూనిక్నెస్. సో వన్ లాస్ట్ బేసిక్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద పేరెంట్ సైడ్. థింక్ ఆఫ్ మీ యాజ్ అ పేరెంట్, ఐ వాంట్ టు గెట్ మై చైల్డ్ ఇన్ టు వోక్సన్ యూనివర్సిటీ. సో నాకు ఎలా తెలుస్తుంది వోక్సన్ యూనివర్సిటీ గురించి? ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ హౌ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు వోక్సన్, నాకు ఎలా తెలుస్తుంది? Sure. Very simple, Andy. We have Voxen website. If student wants to talk to someone, we have program advisors team. Okay. Who are always ready on the calls. We have, for each program, we have contact numbers displayed on the website. Okay. They can go ahead, dial the contacts. If not, we have direct apply now option also. Okay. So they can directly click on that, give their basic details and fill up the application. Every student who's applied or every student who's dialed a call or connected, we will definitely make sure that we reach out to them. ఎస్ ఎస్. సో వోక్సన్ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలి అన్న, అడ్మిషన్ కోసమైనా ఏదైనా పర్పస్, మీరు జస్ట్ వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేస్తే మీరు వెబ్సైట్లో డీటెయిల్స్ చూసుకోవచ్చు. లేదు అంటే అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి, వాటిని డయల్ చేసి కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో వోక్సన్ యూనివర్సిటీ గురించి ఇప్పటిదాకా మనము పిల్లల అభిప్రాయాలు, పిల్లల ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇంకా చాలా వాల్యుబుల్ ఏంటి అంటే ఇక్కడ పనిచేసే ఫ్యాకల్టీ. సో ఇప్పుడు నేను మాట్లాడబోయే ఫ్యాకల్టీకి 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇలాంటి ఫ్యాకల్టీ ఇచ్చే సలహాలు, సూచనలు అనేవి మనకి చాలా వాల్యుబుల్. సో సార్ని అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. సో హలో సార్, కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? So my name is Madhav. Yes. I worked in the industry for last 25 years, working with companies like SSNC, Wells Fargo, and my last stint is with Deloitte as a vice president. ఓకే సార్. So I'm a PhD scholar from XLRI, and I came here for Voxen to bring the corporate experience in terms of giving that back to the students. ఎస్ సార్, ఇది చాలా అవసరం కూడా కదా సార్. బికాజ్ పిల్లలు చదువు, అకాడమిక్స్ అన్నీ
ఏ కాలేజ్లోనే దొరుకుతాయి. బట్ ఇలాంటి ఈ గ్రౌండ్ రియాలిటీ, ఈ ఇండస్ట్రీ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మీలాంటి వాళ్ళు మాత్రమే అందించగలుగుతారు. సో సార్, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ఇంజనీరింగ్ చేసేటప్పుడు పిల్లలందరూ అకాడమిక్స్ ఎక్సెల్ చేస్తారు, మార్క్స్ తెచ్చేసుకుంటారు, జీపీఏ మెయింటైన్ చేస్తారు. ఇది సరిపోతుందా సార్ ఇప్పుడున్న ఇండస్ట్రీకి? సో మనకు వచ్చే ఇండస్ట్రీస్ మెయిన్లీ చాలా మటుకు ఎంఎన్సీస్ ఉన్నాయి మేడం, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఏఐఎంఎల్ బ్రాంచెస్, computer science branches. So it is very important for us to improve the soft skills, and in not only soft skills but also the behavioral skills, apart from what we teach at Voxen. So especially at Voxen, we are going to teach many of these team building activities, as well as soft skills. We have a department called COTD, so they will provide all these as part of the courses itself. By the time they come out of the college, they are industry ready. ఎస్ సార్. సో ఇది నాకు వోక్సన్లో పిల్లలు చెప్పింది కూడా ఇదే, అండ్ ఇంత అనుభవజ్ఞులైన సార్ కూడా చెప్తున్నారు కాబట్టి ఎస్ సార్. అండ్ మీరు ఇప్పుడు చెప్పేది ఈ సాఫ్ట్ స్కిల్స్ ఇవి కాకుండా పిల్లలు ఇప్పుడు నేను మాట్లాడాను, వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీటెక్లో అపార్ట్ ఫ్రమ్ దేర్ ఏఐఎంఎల్ కానీ డేటా సైన్స్ కానీ వీటితో పాటు ఇంకా ఆంటర్ప్రెన్యూర్షిప్లోకి వెళ్తున్నారు, స్టార్టప్స్ చేస్తున్నారు. సో హౌ డు యూ సీ దిస్ సార్? ఇలాంటి మార్పు అవసరం అంటారా? This is very much necessary, Andy, because if you look at the complete India as a whole country and its stage in the world, so we are going to become one of the largest economy in the world. So entrepreneurship is very much necessary, and if you see that we have a the career connect at Voxen, so where we have started around or we are a home for at least 5 to 6 startups, and we guide them, and we're also really looking at in terms of the research in class. We don't call here them as students, so we call them as junior scholars. Okay. So they bring lot of energy onto the table, so it's all about how we guide them and mentor them. ఓకే సార్. సో వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇది ఎకడమిక్స్కి దేనికి కాదు. సో వాట్ కెప్ట్ యూ మోటివేటెడ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 25 years సార్? So industry, when if you look at IT as an industry, for last 20-25 years, it has grown tremendously. Our Indian exports, if you really look at from an IT side, they have really gone multifolded. So I'm happy to be part of that journey, and the mainly continuing in the IT is something where we have done and executed several projects for our clients, and you see we are part of that journey, and I'm very happy to be part of that journey. ఓకే సార్. సో చాలా థ్యాంక్స్ సార్ ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. బికాస్ మీలాంటి వాళ్ళ గైడెన్స్ ఉండాలి సార్. మీరు ఎంతో లైఫ్ చూసారు, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు కెరియర్ వైజ్ కానీ ఇంకా. సో మీలాంటి వాళ్ళ గైడెన్స్తో పిల్లలు ఇంకా చాలా అద్భుతాలు సృష్టిస్తారు. సో ఇది చాలా చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వోక్సెన్ యూనివర్సిటీలో ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ ఉందన్నమాట, అది COTD అని, సెంటర్ ఆఫ్ టాలెంట్ డెవలప్మెంట్. సో సెంటర్ ఆఫ్ టాలెంట్ డెవలప్మెంట్ అనేది వెరీ మచ్ నెసెసరీ, బికాస్ ఒక స్టూడెంట్కి టాలెంట్ ఉంటుంది, దానిని డెవలప్ చేయాలి. సో సెంట్రలైజ్ చేసి వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళ టాలెంట్ని డెవలప్ చేయడానికి ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో ఆ డిపార్ట్మెంట్ గురించి ఇప్పుడు మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. సో హలో సార్, హౌ ఆర్ యూ? Thank you. I'm really good. Thank So you. can you please introduce yourself? My name is Bernard Woutier. I head the Center of Talent Development here at Voxen University. And I'm actually from the industry, so I have around 20 years of experience in the industry. And now I'm here in the higher education sector, and I am having a great time. And so that's Yes. how it's about. So first question is, what makes Voxen different from the other the universities existing? Absolutely. So before I go to that part, I'll tell you, I was not looking for Voxen. Voxen found me. Oh. Right. So yes, I was looking for a change, but then Voxen is such a progressive and such an out-thinking and a futuristic university. And the advantage is because we are a young university, we don't have to play by the books, right? And the things that we are doing is maybe not for students who are right now in their final years, but also for students who are in their first year, because we can see the kind of progression that the world is getting into in terms of technology, in terms of AI. We actually cannot predict what will happen 4 years from now. Yes. But we believe in a lot of data and analysis, and that's how we are doing things for the students in the future.
So we are getting them ready right from first year. And I think that's the biggest difference that, Woxen is giving out for the students and doing for the students here at Woxen, and even for students who will join Woxen in this semester. So that is the most unique feature, right? And yes, of course, Center of Talent Development is one of the key factors and it's absolutely a division of Woxen University. It's a part of Woxen University, and this is one key factor what is absolutely unique. And it's like I always say, it is not just a challenge, but I can say that not only in India, but globally, I don't think so there is any university who has a system or process that is so integrated into the academia, which is helping students grow and progress, not just in terms of their hard skills, but their overall skills that any company is looking at. And I think that's what's so fast forward about Woxen. So one more last question. Yes. See, because you had this COTD here. Yes. So what is your COTD, you and your group contribution to Woxen students? Yes. So I have, I will say, an elaborate team of close to 14 trainers from across the industry. You can visit our website and you can see our trainers who are there under Center of Talent Development. From aptitude to, and maybe later on you would speak to one of my trainers with respect to aptitude, and life skill trainers from the industry, from university backgrounds, who are addressing various needs of the students across the 7 schools that we have here, right? So, and we do not limit ourselves, because we being a residential university, all my faculties live in the university, right? So the children have access to them 24/7. So you will see in the evenings, you'll see many of them in either in these cafes or in the library discussing. And I think that's what we do a better job than the current scenario parents, because parents, of course, have started making more money. They are both busy. They are both earning. So they don't have time for the children. I am a parent too, so I understand that, right? So here they are getting guided, educated counseling. They are being mentored, one-on-one sessions. You can also take a snapshot of how many hours that we spent last year in just counseling and mentoring each and every student. And these are dedicated personalized coaching, whether you have speech problem, whether you have emotional problem, whether you have issues with confusion with what do you want to do next, identifying, profiling building your own profile. So anything, right? And if you have aspirations to go into UPSC examinations, higher studies, GMAT, GRE, they are here to help you. Right from, if it's aptitude, don't worry if it's because people are scared of maths, right? So we start you training. That's why from first year we start you from LCM, HCF, and then to level 2, level 3 of aptitude. Same goes with communication. So that's the level of commitment that I brag about. That's why I don't shy by saying that this system that we've built, that the university has given us this system to build here, is not just a brag. But a challenge that I can confidently say that nowhere in India will you get a system like this where that's dedicated to the development of your child, or you, if you are looking at this video, you're watching this for your development. There isn't something like that. But it's really recommended actually for every university. So ikkada oka parental guidance laga వీళ్ళందరూ కూడా పిల్లల్ని మెంటర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో చాలా చాలా బాగా నచ్చింది ఈ విషయం కూడా. సో COTD అనేది ప్రతి యూనివర్సిటీలోనూ ఉండాలి, అవసరము అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఇట్స్ వాస్ ఫ్యాంటాస్టిక్ టు టాక్ టు యూ సార్. Absolutely. థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. Thank you for this time. Thank you. సో ఇందాక మనం COTD గురించి చెప్పుకున్నాం కదా. సో దాంట్లో ఒక మెంబర్తో మనం ఇప్పుడు మాట్లాడదాము, ఒక ఫ్యాకల్టీ. సో సార్ చాలా ఎక్స్పీరియన్స్డ్, దాదాపుగా 7 లాంగ్వేజెస్ మాట్లాడగలరు. సో హలో సార్. Hello, ma'am. కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? Sure, ma'am. So my name is Navin, and I have overall 12 years of experience pan India. Like, it's always been 19 states. I've trained more than 400 colleges. Always been a freelancer, keep traveling, understanding the different kinds of student mindset across different states. And finally, it made me my journey to come down to Woxen.
ఓకే సార్. సో మీరు COTDలో మీ రోల్ ఏంటి సార్ ఇక్కడ? So my role actually, I'm an aptitude trainer here. So COTD is one common platform where all the 7 different schools of Oxford University, they learn different type of subjects, maybe starting with aptitude, life skills, communications, counseling. So dante na role entante specifically to design the aptitude course outline depending on which students we teaching. So we cannot have a same type of questions for a BTech student, for a BBA student. So art students ki aptitude in the classroom. So relevant course batti aptitude content design చేస్తాం అన్నమాట. సో ఒక స్టూడెంట్ లైఫ్ లో ఆప్టిట్యూడ్ ఎంతవరకు అవసరం అంటారు? నిజంగా అవసరమా? Obviously ma'am, anytime it is, maybe they are planning for a travel. So another 4 days ఉంది, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, how to plan. You have a budget, but you have a program, but how, whether the 10,000 rupees budget enough or not. Anything, any kind of, you have a problem in your company, but దానికి ఒక decision తీయాలి. So decision making skills, your problem solving techniques, ప్రతి ఒక్క analysis, let it be a housewife, let it be a person working in any kind of a laundry shop, the kind of calculation is doing, a teacher, a faculty, ప్రతిది అంటుంది మేడం. సింపుల్గా ఒక హోటల్కి వెళ్దాం మేడం, 4 వెళ్తాం, అరే 4 బిర్యానీ తిన్నాం, 2000 బిల్ అయింది, 4 ఉన్నాం, ఎంత స్ప్లిట్ చేస్తాం, షేర్ చేయాలి, రేషియో ప్రపోర్షన్ టాపిక్ అది. అంటే లైఫ్ లో ప్రతి ఒక్క సిచ్యువేషన్, మీరు ట్రైన్ లో కూర్చుంటారు కదా, ఎప్పుడైనా చిన్నప్పుడు ఆలోచించండి, విండో దగ్గర కూర్చుంటారు, ఒక ట్రైన్ పాస్ అవుతుంటది, ఒక బర్డ్ వెళ్తూ ఉంటది, ఒక పోల్ ఉంటది, అన్ని ఆలోచిస్తాం, అవన్నీ ఒక ఆప్టిట్యూడ్ వచ్చే సిచ్యువేషన్స్. అంటే మనం ఆప్టిట్యూడ్ లో ఒక బుక్ లో సాల్వ్ చేసింది అది ఒక క్వశ్చన్ కాదు, వి ఆల్రెడీ ఫేస్ దో సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్. సో దానికి ఒక ప్రాబ్లమేటిక్ ఎలా సాల్వ్ చేస్తామో దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఆప్టిట్యూడ్ స్కిల్స్. ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ని సాల్వ్ చేయగలము, ఇంకా ఫాస్ట్ గా ఎలా సాల్వ్ చేయగలము. సో పర్సన్ విత్ ఆప్టిట్యూడ్ స్కిల్ విల్ బి బెటర్ ఎఫిషియెంట్, టేకింగ్ లెస్ టైం, కెన్ ఈజీలీ కంప్లీట్ ద వర్క్. ఎస్ సార్, ఎస్. సో ఇంకా మోర్ ఎఫిషియెంట్ గా చేయడం కోసం, వాళ్ళ యాక్యురసీని పెంచడం కోసం లైఫ్ లో ఏదైనా ఛాలెంజ్ గా తీసుకుని యాక్యురసీతో ఇంకా బాగా అంటే షార్ప్ గా చేయొచ్చు అనమాట చాలా మందికి. అందుకే దాన్ని యూజ్ అండ్ ఆప్టిట్యూడ్ స్కిల్స్ చాలా ఇంపాక్ట్ లైఫ్ లో ఉంటుంది. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ అకాడమిక్స్ అయిన తర్వాత రియల్ లైఫ్ లో కూడా చాలా హెల్ప్. వన్ ఆఫ్ ది లైఫ్ స్కిల్. అంటే మన ఆప్టిట్యూడ్ జస్ట్ ఒక ఎగ్జామ్స్ కోసం దానికి ప్రిపేర్ అవ్వకుండా మనం ఒక లైఫ్ స్కిల్ లాగా ప్రిపేర్ అవుతే ఇట్ విల్ బి యూస్ఫుల్ in both the ways, in professional and personal way also. Yes. Thank you so much. So thank you ma'am, thank you so much. సో ఇదండి ఓక్సన్ యూనివర్సిటీ టూర్. మీరు కూడా నాతో పాటు క్యాంపస్ మొత్తం చూసే ఉంటారు, అందరూ చెప్పింది వినే ఉంటారు. సో నాకైతే పర్సనల్గా నచ్చింది. బట్ మీరు గనక ఓక్సన్ యూనివర్సిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి, లింక్ని క్లిక్ చేయొచ్చు.